ఇప్పుడైంది తర్వాత తిరుమల, తిరుపతిలో విషాదం వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. తిరుమల నడక మార్గంలో విషాదం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన భక్తుడు ఒకరు చనిపోయారు. స్నేహితులతో సరదాగా మాట్లాడుతూ తిరుమల నడక మార్గంలో వెళుతుండగా ఆయన హఠాత్తుగా కుప్పకూలిపోయారు. వెంటనే తిరుమలలోని ఆసుపత్రికి తరలించగా ఆయన అప్పటికే చనిపోయారని డాక్టర్లు గుర్తించారు. హైదరాబాద్ అమీర్పేటకు చెందిన సిహెచ్ రవికుమార్ తన 5గురు స్నేహితులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం కోసం శుక్రవారం ఉదయం తిరుపతికి వచ్చారు. తిరుపతి నుంచి అలిపిరికి వచ్చి అక్కడి నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కోసం నడక మార్గంలో బయలుదేరారు. స్నేహితులతో సరదాగా మాట్లాడుతూ 2500 మెట్లు ఎక్కేశారు. అయితే ఇంతలోనే రవికుమార్‌కి ఒక్కసారిగా ఛాతీలో నొప్పిగా ఉందంటూ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే స్నేహితులు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ అక్కడికి చేరుకోగా హుటాహుటిన తిరుమలలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ రవికుమార్‌ను పరిశీలించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు. రవికుమార్ మృతదేహాన్ని తిరుమల నుంచి హైదరాబాద్‌కు తరలించారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్తూ రవికుమార్ చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువగా పెరిగాయని చెప్తున్నారు. చిన్న వయసు నుంచి యువకుల వరకు ఇలాగ ఉన్నట్టుండి కొంతమంది నాట్యం చేస్తూ కూడా గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఇలాగే గుండెపోటుతో చనిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మరీ దారుణంగా స్కూలుకి వెళ్లే పిల్లలు సైతం గుండెపోటుతో చనిపోవడం తీవ్ర విషాదాన్నయితే నింపుతోంది. అది కూడా కరోనా తర్వాత ఇలాంటి మరణాలు పెరగడం అయితే ఆందోళన కలిగిస్తోంది.